బాల్ చెకింగ్కి రీసర్వీస్ మాది అయిపోయింది. ఇప్పుడు వైజాగ్ వాళ్ళు రీసర్వీస్ చేస్తారు. అసలు టీం ఫైనల్కి వస్తుందని అసలు అనుకోలేదు నేను. ఫైనల్స్కి వచ్చేసింది టీము. ఫైనల్స్కి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఈజీగా పోయింది, కానీ సెకండ్ మ్యాచ్ అయితే చాలా టఫ్గా జరిగింది అనమాట. చాలా టఫ్గా జరిగింది. మనోళ్ళు కొంచెం సరిగ్గా ఆడుంటే, ఐ మీన్ కొంచెం ఫ్రంట్ లైన్ సపోర్ట్ చేస్తుంటే మ్యాచ్ కొంచెం ఈజీగా వచ్చేసేది. బ్యాక్ లైన్ మా రైట్ బ్యాక్ బాగానే ఆడాడు, కానీ నేను ఇంకొంచెం బాగా ఆడాలి. యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే కొంచెం బాగానే ఆడాను. కర్నూలు మీద బాగా ఆడానేమో, కానీ వైజాగ్ మీద అంతగా ఆడలేదు. యాక్చువల్గా ఇంకా ఆడొచ్చు, కానీ మా వైజాగ్ రమేష్ మయ్య, హేమంత్ గారు, సాయి గారు పెద్ద ప్లాన్ వేసి నన్ను టార్గెట్ చేసి రకరకాల టెక్నికల్ సర్వీస్లు మొత్తం నా మీద ప్రయోగాలు చేసి ఫైనల్స్లో వాళ్ళు కప్పు కొట్టేశారు. లవ్ బాల్ ఫస్ట్ బాల్ అనమాట. మావాడు ఎక్స్ట్రా కొట్టాడు. పాయింట్ వాడికి వెళ్ళిపోయింది. నా ఊరిగాడు సరిగ్గా మూయలేదు. నెక్స్ట్ బాల్ నాకు వేస్తాడు, నేను కొడతాను ఖచ్చితంగా. ఐ మీన్ మంచి కొట్టాను. మా మనగాడు నెట్టిగా వేసి కొట్టాడు. మనకు రావాల్సిన పాయింట్ వాళ్ళకి పోయింది. ఆ పాయింట్ వచ్చింది బాగుంది యాక్చువల్గా. ఫస్ట్ కూడా మనకు పాయింట్ రావాలి, ఫస్ట్ పాయింట్ రావాలి, సెకండ్ పాయింట్ కూడా రావాలి. అక్కడ మైనస్. నెక్స్ట్ మా వినయగాడు చాలా బాగా కొట్టాడు, పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ సర్వీస్ నాదే. స్కై సర్వీస్ కదా, స్కై సర్వీస్ చేస్తే యూజ్ ఉంటుందని చెప్పి స్కై సర్వీస్ చేయడం. వాడు బాగానే ఓవర్ వేసాడు. మనోడు ఓవర్ని తిరిగి కొట్టాడు, బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాడు స్కై సర్వీస్ చేశాడు, మనోడు ఓవర్ వేసాడు, బాల్ వేసింది. మన నాగూర్ మీద కూడా పాయింట్ చేశాడు. నెక్స్ట్ నాగూర్ గారు సర్వీస్ బాల్ వేసింది. మా ఏడుకొండలు గారు చాలా వెనక్కి వచ్చి కొట్టాడు, నెట్ కేసి కొట్టేశాడు అనమాట. పాయింట్ పోయింది. నెక్స్ట్ మా వాడు ఎక్స్ట్రా షాట్ కొట్టాడు. వినయ్ గారు చాలా బాగా యాక్చువల్గా. ఇంకా యాక్చువల్గా ఆడొచ్చు, వాడు సర్వీస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్వీస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏడుకొండలు గారు చాలా పెద్ద సర్వీస్ చేస్తున్నట్టు స్టైల్గా వేసాడు అడ్వాన్స్. వాడు గట్టి వేసి కొట్టాడు యువరాజ్ గారు. డిఫెన్స్ ఆడొచ్చు, కానీ ఆడలేకపోయాను. ఐ మీన్ ఆడాల్సిన వాళ్ళే, కానీ ఆడడానికి అవ్వలేదు, పోలేదన్నమాట. నెక్స్ట్ మా వాడు తెలియని సర్వీస్ వేసాడు, నేను ఫ్లోటింగ్ ఆడాను. వాడు ఎత్తాడు, వాడు కొట్టి మా వాడు ఎత్తగానే బయటకు వెళ్ళిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సర్వీస్ నాకు వేస్తాడు అని చెప్పి, అందుకే ఫ్లోటింగ్ ఆడాల్సి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ హేమంత్ గారు అనమాట సర్వీస్. హేమంత్ గారు సర్వీస్ వేసాడు. ఇప్పుడు కొడతాను పోయి చాలా గట్టి కొట్టాడు అనమాట. బాల్ కనబడలేదు, ఇంకా చాలా పెద్ద స్ట్రోక్ కొట్టా. అయినా భయం రాలేదు హేమంత్ గారికి. మళ్ళీ నాగే వేస్తున్నాడు వాళ్ళు. నెక్స్ట్ మీరాగాడు వీడు అడ్వాన్స్ తప్ప ఇంకేమాడు, వాడు కొడతాడు వీడు. ఇప్పుడు ఓవర్ వేసాడు. ఓకే, ఓవర్ బయటకు వేసాడు. యాక్చువల్లీ అడ్వాన్స్ సర్వీస్ కాదు అది, సర్వీస్ బ్యాక్ వేసాడు అనమాట. సో బ్యాక్ వేయడం వల్ల వాడు ఓవర్ వేసాడు. ఇప్పుడు నాకు తెలిసి అడ్వాన్స్ వేస్తాడు సర్వీస్. అడ్వాన్స్ వేయగానే లెఫ్ట్ బ్యాక్ వంశీ గారు కొడతాడు, బాల్ కనబడదు చూడు. కనీసం ఫ్రంట్కి టచ్ అవ్వలేదు, నాకు టచ్ అవ్వలేదు. ఆ లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట బాల్. చాలా దారుణంగా కొట్టాడు వంశీ గారు. నెక్స్ట్ బాల్ మా వాడు కూడా అలా కొట్టాడు. మన డిఫెన్స్ ఆడారు అండ్ పాయింట్ మాకే. యాక్చువల్లీ స్కోర్ ఎంతో తెలియదు, లెక్క పెట్టట్లేదు కదా. నెక్స్ట్ వాడు కొట్టడం, నేను డిఫెన్స్ ఆడడం, వెంటనే పాయింట్ రావడం, అలా ర్యాలీస్ జరిగితే బాగానే ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా డిఫెన్స్ ఆడవచ్చు అనమాట. మళ్ళీ అడ్వాన్స్ సర్వీస్, మళ్ళీ అడ్వాన్స్. మా వినయ్ గాడు, మణిగాడు సర్వీస్లో కొంచెం బాగా వేస్తే చాలా బాగుండేది. సర్వీస్లో ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. వినయ్ గాడు ఎక్స్ట్రానే కొడుతున్నాడు.
యాక్చువల్గా ఈ బాల్ రైట్ టు రైట్ కొట్టాల్సింది వాడు స్ట్రైట్ కోట్లో కొట్టేసుకున్నాడు. రైట్ టు రైట్ కొట్టుంటే చాలా బాగుండేది అనమాట. సో మనం తీసుకోవాల్సిన చేంజ్ వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్గా నో ప్రాబ్లం, వాళ్ళది డిసడ్వాంటేజ్ కోర్టు మనది అడ్వాంటేజ్ కోర్టు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఎండ పడుతుంది వాళ్ళకి. సో దాని రిలేటెడ్ మన వాళ్ళకి దాని తగ్గట్టు సర్వీస్ అయినరా అంటే అలాగే నేనే వెళ్ళాను అనమాట. అలా సర్వీస్ చేయడానికి వెళ్ళాను. సర్వీస్ అనుకున్నట్టు వేసాను. ఆల్సో ఎండపడింది కాబట్టి వీరాజు కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు. సో పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎండ పడుతుంది, గాలి ఫుల్గా ఉందని చెప్పి స్కై సర్వీస్ తిప్పాను. అది రాంగ్ కోట్ పడిపోయి ఉంటుంది. ఎస్, రాంగ్ కోట్ పడిపోయింది. గాలి కదా, కింద గాలి ఫుల్గా ఉంది బట్ పైన లేదు గాలి అనమాట. సో బాల్ పైకి వెళ్ళిన తర్వాత బాల్ తిరగలేదు, అంటే పైన గాలి లేదు. సో కింద ఒకలా ఉంది, పైన ఒకలా ఉంది. సో దాని తగ్గట్టు సర్వీస్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వీరాజ్ గారు సర్వీస్ తిప్పాడు, మా వినయ్ గారు ఓవర్ వేసాడు. నెక్స్ట్ బాల్ వేస్తే మా మనగాడు ప్లాన్ చేశాడు అనమాట. నెక్స్ట్ వాడికి చెప్పాను నేను సర్వీస్ ఎండబడుతున్నారా అని. ఈ జఫా గడికి సర్వీస్ చేయడం రాదు, మా నవీన్ గడికి అడ్వాన్స్ చేశాడు పిచ్చాడు. వాడు లాగి కొట్టేవాడు రమేష్ గారు. బాబోయ్, రమేష్ గారు సర్వీస్ చీటింగ్ సర్వీస్ చేస్తే నేను వాడినే కొట్టాను అనమాట. వాడినే కొట్టి ఆర్డర్ కానీ వాడు రెచ్చిపోయాడు. ఇంకా నెక్స్ట్ నుంచి దెబ్బేసా పట్టుకొని మా ఏడుకొనలు గాడు. ఈడి కూడా అడ్వాన్స్ సర్వీస్ వంశీగాడు ఎక్స్ట్రా కొట్టాడు అనమాట. బాల్ కనబడకుండా కొడుతున్నాడు వంశీగాడు. చాలా గట్టి కొట్టాడు, చాలా స్ట్రాంగ్గా కొట్టాడు వంశీగాడు. చాలా బాల్స్ అసలు టచ్ కూడా చేయలేకపోయాం మేము. నెక్స్ట్ సాయి గారు బ్రహ్మాండంగా వేస్తున్నాడు. నాకు నేను స్లోగా జాగ్రత్త కొట్టాం, అది నాకు బొక్కపడ్డాం. వాడు మళ్ళీ సర్వీస్ నాకే వేస్తాడు. సాయి గారు నేను అకాడమీలో బాడీ చేస్తున్నాడు, చిన్న పిల్లవాడు, కొంచెం కూడా భయం లేదు అదోకి. కంటిన్యూ నాకే చేస్తున్నాడు వాడు సర్వీసులు అన్నీ. మళ్ళీ నాకే వేస్తాడు. బయటకు కొట్టేసాను నేను, మళ్ళీ పాయింట్ ఇచ్చేస్తాను అనుకుంటా. ఈ విధంగా టార్గెట్ చేసి ప్లాన్ చేసి సెట్ చేశారనమాట వైజాగ్ ఫ్రంట్ లైన్. హేమంత్, రమేష్, మాయ, ఈ సాయి గారు నా దోలు తీర్చిపడేశారు వైజాగ్ మీద. కొంచెం జాగ్రత్తగా ఆడుంటే ఇంకా బాగుండు. ఏం చేద్దాం, ఫ్లోటింగ్ ఆడితే మళ్ళీ వాళ్ళు తిరిగి కొట్టేస్తున్నారు. మా వాళ్ళేమో కనీసం డిఫెన్స్ కూడా ఆడట్లేదు. సో దానివల్ల ఇంకా ఫ్లోటింగ్ ఆడకుండా చిన్నగా ప్లేస్మెంట్ కొడదామని చెప్పి సమ్టైమ్స్ 17 స్కోర్. యాక్చువల్గా ఇక్కడ 17, 4 పాయింట్స్ పోయాయని చెప్పి నేను ప్లేస్ మారాను. సాయిగాడు నాకే వేద్దామని చెప్పి సర్వీస్ రాంగ్ కోట్ వేసాడు అనమాట. రాంగ్ కోట్ కాదు, బయటకి వేసాడు, సర్వీస్ అవుట్ వేసాడు. సో స్కోర్ 17 or 14 అనుకుంటా. నెక్స్ట్ ఏడు కూడా చెప్పాను మూలకేలు సర్వీస్ అని. వీడు ఏం చేస్తాడు, వీడు మూలకేరా అంటే ఈ మా మూలకేలు ఆ మూలకి వేసాడు చెప్పగాడు. సెంట్రల్ లైన్ మీద వేయాలి సర్వీస్, ఎండబడుతుంది సెంట్రల్ లైన్ మీద. వాడు రైట్ బాగా ఆడుతున్నాడు, అక్కడ ఎండబడుతుందని చెప్పి వీడికి తెలుసు, కనీసం వీడు రంగులు ఆలోచించలేకపోయాడు. వీడు కంటిన్యూ రెగ్యులర్ ప్రాక్టీస్, వీడు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండి కూడా వీడు స్కై సర్వీస్ చీటింగ్ సర్వీస్ నేర్చుకోలేకపోతున్నాడు అక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీలో. 2 పాయింట్లు వచ్చాయి వీడికైనా, 3 పాయింట్లు. పాపం బాగానే ఉంది, బాగానే వచ్చింది స్కోరు. నెక్స్ట్ యాక్చువల్గా ఇది పాయింట్ రావాలి. అసలు ఒక్క బాల్ కూడా టచ్ చేయట్లేదు మా ఫ్రెండ్ లైన్. కనీసం కొంచెం సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుండేది. మా వాళ్ళు ఒక్క ఏం సపోర్ట్ చేయలేదు. నెట్ వేసుకుంటాడు జఫా గారు. అంత ఈజీ పాయింట్ అది, నెట్ వేసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అలా ఆడలేదు సరిగ్గా మా వాళ్ళు. కొంచెం ఆడుంటే బాగుండేది, ఇంకా విన్నర్స్ కొట్టేసే వాళ్ళం. అసలు బాగా కొట్టాను షాట్. ఇది పాయింట్ వచ్చిందా రాలేదా? పాయింట్ రాలేదు. ఇది కూడా పాయింట్ రాలంటే ఇటు మళ్ళీ నెట్ వేసుకుంటాడు. బాబోయ్, ఎంత దారుణంగా చూడండి అసలు. ఓకే, ఇల్లు కూడా చూస్తే పర్లేదు, అది నిజమే కదా. కొంచెం జాగ్రత్తగా, ఐ మీన్ అది ఈజీ నెట్ మీద పాయింటే కదా, కొంచెం కంగారు పడకుండా జాగ్రత్తగా ఉంటే పాయింట్ అయిపోయేది మాకు. పాయింట్ మాకు వచ్చేది అనమాట. సో మళ్ళీ సర్వీస్ నాకు వేయడం, నేను దాన్ని కొట్టడం. ఓకే, మ్యాక్సిమం యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇన్ని మంత్స్ ప్రాక్టీస్ లేకుండా టోర్నమెంట్ ఆడుతున్నాను కదా, బాల్ కనెక్ట్ అవుదేమో అనుకున్నాను. కానీ
నేను టైర్డ్ అయిపోయాను కానీ బాల్ అయితే కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ టైర్డ్ అయిపోతున్నాను అనమాట. సో టైర్డ్ అవ్వడం వల్ల బాల్కి సరిగ్గా రీచ్ అవ్వలేము, మనకి బాడీ పెయిన్స్ అండ్ అన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అదే ప్రాబ్లం. అంతకు మించి బాల్ కనెక్ట్ అవ్వకపోవడం ఏమి ఉండదు, అలా ఏం లేదు. మనకి ఎనర్జీ ఉంటే ఖచ్చితంగా బాల్ కనెక్ట్ అవుతుంది. సో నాకు ప్రాబ్లం అదే అనమాట. బట్ నా అదృష్టం కొద్దీ ఏమైందంటే అనంతపూర్ మీద మ్యాచ్ ఆడిన తర్వాత నేను శ్రీకాకుళం మీద, ఈస్ట్ గోదావరి మీద లీగ్ మ్యాచెస్లో నేను ఆడలేదన్నమాట. లీగ్ మ్యాచెస్ చాలా వరకు శ్రీకాకుళం మీద ఆడలేదు, గుంటూరు మీద ఆడాను. ఫస్ట్ మ్యాచ్ సగంలో దిగాను. నెక్స్ట్ మళ్ళీ శ్రీకాకుళం మీద కూడా ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ ఆడలేదు. సెకండ్ సెట్ పోయిన తర్వాత దిగాల్సి వచ్చింది నేను థర్డ్ సెట్లో. సో శ్రీకాకుళం మీద ఒక సెట్ ఆడాను. నెక్స్ట్ ఇంకా ఈస్ట్ గోదావరి మీద అసలు సెట్ ఆడలేదు నేను. మా వాళ్ళు నాకు అవకాశమే ఇవ్వలేదు. లాస్ట్లో దిగాను అనుకుంటా, జస్ట్ ఒక 5-3 పాయింట్స్కి. ఈస్ట్ గోదావరి మీద మా వాళ్ళు అసలు అవకాశం ఇవ్వకుండా లాస్ట్లో జస్ట్ ఒక 5 మినిట్స్ దింపాను అంతే. అలా నా అవసరం లేకుండా మా వాళ్ళు కంప్లీట్ చేశారు మ్యాచ్. ఈస్ట్ గోదావరి మీద చాలా దారుణంగా కొట్టేశారు మా వాళ్ళు. అలా అనకూడదు, దారుణంగా కొట్టేశారు. బట్ అయితే చాలా ఒక రకంగా చాలా బాగా ఆడారు. మా రైట్ బ్యాక్ వినయ్ అండ్ శివన్న ఫ్రంట్ లైన్ చాలా బాగా ఆడారు. పాపం వాళ్ళు మన ఈస్ట్ గోదావరి బ్యాక్ లైన్ అండ్ ఫ్రంట్ లైన్ కొంచెం సక్సెస్ అవ్వలేదు. వాళ్ళ ఫుల్ గేమ్ ఆడి ఉంటే మా వాళ్ళు విన్ అయ్యే వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టీము. లాస్ట్ ఇయర్ సేమ్ టీం మేము ఓడిపోయాము ఈస్ట్ గోదావరి మీద. ఈ సంవత్సరం ఈస్ట్ గోదావరి మీద విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వినయ్ గారు బాగా ఆడడం అండ్ ఆల్సో మన ఫ్రంట్ లైన్ బాగా ఆడడం. వాళ్ళ ఆపోజిట్ మన ఆపోజిట్ టీం అంటే అంతలో మేము బాగా ఆడితే వాళ్ళు బాగా ఆడరు కదా. సో యాక్చువల్లీ వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ గేమ్ వాళ్ళు ఆడలేదు, దానివల్ల అనుకుంటా. సో దానివల్ల నేను ఎక్కువ ఆడకపోవడం వల్ల నాకు పెద్దగా ఎనర్జీ అయిపోయినట్టు అనిపించలేదు అనమాట. సో దానివల్ల నేను ఇంకా సెమీఫైనల్స్లో కర్నూలు మీద ఫుల్గా దిగి ఫుల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇంకా నా స్ట్రెంత్ అంతా ఇంకా కర్నూలు మీద పెట్టాల్సి వచ్చింది అనమాట. సో కర్నూలు మీద నా స్ట్రెంత్ అంతా పెట్టాను. కర్నూలు మీద స్ట్రైట్ 2 సెట్స్ వస్తాయని అసలు అనుకోలేదు. కర్నూలు చాలా పెద్ద టీము. ఓకే, కర్నూలు గురించి మళ్ళీ కర్నూలు వీడియో పెడుతున్నాడు, దాంట్లో మాట్లాడదాం. ప్రెసెంట్ ఇప్పుడు వైజాగ్ మ్యాచ్ కదా. ఓకే, మా వాడు ఎక్స్ట్రానరీ ఓవర్ వేసాడు, బాల్ వేసింది, నాలుగుగా నెట్ కేసు కొట్టాడు. కొంచెం ఫ్రంట్ లైన్ సపోర్ట్ చేస్తుంటే ఫైనల్స్లో ఖచ్చితంగా మంచి ప్లేస్ వచ్చేది. విన్నర్స్ కొట్టేసేవాళ్ళం. అట్లీస్ట్ బెస్ట్ ఆఫ్ 3 జరిగినా బాగుండేది. నాలుగుగా నెట్ కేసు కొట్టలేదు, కోట్లో కొట్టినాడు బాగా జంప్ చేసి. బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్ అయినా బాగుండేది. ఎండబడుతుంది కదా, సో మళ్ళీ దాని తగ్గట్టు సర్వీస్ చేద్దాం ట్రై చేశాను. వాడు పాపం దాన్ని అడ్జస్ట్ చేసుకుని బ్రహ్మాండం కొట్టాడు. సో దానివల్ల నేను క్లాప్స్ కొట్టాల్సి వచ్చింది గేమ్ మధ్యలో నుంచి. అక్కడి నుంచే వీర్రాజ్ గారు బాగా ఆడాడు. మైనస్ ఆడుతున్నాడు, ప్లస్ ఆడుతున్నాడు. సైలెంట్గా మాట్లాడకుండా చాలా పెద్దగా ఆడేశాడు వీర్రాజ్ గారు. అందుకే మనల్ని స్టేట్ టీమ్ సెలెక్ట్ చేశారు. ఈ జఫా గారు మళ్ళీ నాకే వేస్తున్నారు సర్వీసులు కంటిన్యూగా. ఈ సాయి గారు మరి దారుణం. నేను కొడితే పాయింట్ వచ్చేసింది. ఇది అంత క్లారిటీ కనిపించట్లేదు బొక్కలాగా. ఈ టెన్నిస్, క్రికెట్ ఆ లెవెల్లో అలాంటి కెమెరాస్ని తీసుకొచ్చి మన గేమ్ని షూట్ చేస్తే ఎంత బాగుండేదో. నేను ఆడిన గేమ్ నా మొబైల్తో షూట్ చేసుకొని నేను చూస్తే నాకు పాయింట్ వచ్చిందా రాలేదనేది నాకే తెలియదు. ఓకే, ఇంకా మీకు ఏం కనిపిస్తుందేమో. వీడు ఎక్స్ట్రాడనరీ సర్వీస్ బొక్కలో అడ్వాన్స్ సర్వీస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బాల్ కొట్టగానే వీడు మళ్ళీ డిఫెన్స్ ఆడడం, వాళ్ళు వెంటనే తోస్తారు. ఫ్రంట్కి వెళ్ళిపోయింది. మనం డిఫెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా సర్వీస్లో అయితే చాలా ఇంపార్టెంట్. సర్వీస్లో చాలా డల్గా ఉంది. అరవై నేను సర్వీస్లో ఇంప్రూవ్ చేసుకోరా. నెక్స్ట్ ఈ సాయిగడ్ సర్వీసు, వీడు మాత్రం నాకే వేస్తున్నాడు సర్వీసులు. నేనేమో ఇంకేం చేయను, ఇంకా అక్కడికి వెళ్ళడం, తీసుకోవడం, ఆడడం. మళ్ళీ వంశీగాడు వీర్రాజ్ కూడా నాకు బొక్ వేసాడు రైట్ సైడ్కి. వీడు మళ్ళీ సాయిగాడు చూడు నాకే వేస్తాడు సర్వీస్ సైడ్. స్కోర్ ఎంతో తెలీదు. ఆ సౌండ్ వీడియో సౌండ్ తగ్గించి నా సౌండ్ ఎక్కువ పెట్టేశాను. సాయి సర్వీస్ ఎవరికి వేస్తావు? నాకే వేస్తున్నాడు సర్వీస్. బయటకు కొట్టేసానా, ప్రశాంతంగా నిలబడి బయటికి కొట్టానా, తొక్కలో వీడియో నాకే కానీ కోర్టులో కొట్టేశాను. పాయింట్ వచ్చేసింది.
నెక్స్ట్ మళ్ళీ మా మనీగాడి కదా, సర్వీస్ మనీగాడికి కాకుండా వేరే వాడికి ఇచ్చుంటే బాగుంటుంది. బొక్కలాగా ఫస్ట్ వినాయకుడి తర్వాత మళ్ళీ మనీగాడి. ప్లానింగ్ లేదు ప్రాపర్గా, నేను ప్లాన్ చేయలేదు దాని రిలేటెడ్. 2 వీక్ సర్వీస్ వెంటనే పెట్టకూడదు. వాడిది వీక్ సర్వీస్, వీడిది వీక్ సర్వీస్. ఏదో పెద్ద పోటుగాలాగా నేను ఫస్ట్, తర్వాత నావులుగాడు, నెక్స్ట్ 7 కొనలుగాడు, నెక్స్ట్ 2 డమ్మీలు. అలా పెట్టకూడదు కదా, అలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. ఈ జఫా గాడి ఏం చేశాడు, పాయింట్ ఇచ్చేసాడా? లేదులే పాపం 2 సార్లు తిట్టేశానండి. మనకు పాయింట్లు చేసిన ఫ్రెష్ అవ్వరు కదా. మీ అక్కడ స్కై సర్వీస్ తిప్పాడు అనమాట. ఓకే తిప్పాడు బాగానే. వాడు కొట్టడం ఈ ఏదో దగ్గరకు వచ్చేంతవరకు రెడీగా లేదు డిఫెన్స్ ఆడడానికి. దగ్గరకు వచ్చిన తర్వాత పొజిషన్ పెడుతున్నాడు డిఫెన్స్కి. ముందు నుంచి రెడీగా ఉండాలి కదా డిఫెన్స్కి. ఈజీ బాల్ యాక్చువల్గా అది. మా కెమెరామానే ఈ వీడియో ఆపుకొని పోవచ్చు కదా, వీడియో బాల్ చేస్తున్నాడు. వీడియో షూట్ మళ్ళీ బయట బాల్స్ అందించే వాళ్ళు ఉన్నారు మా టీంలో. బాబీ గాడు అండ్ ఇంకో పెద్ద ప్లేయర్ ఫ్రెండ్ ఉన్నాడులే. నీ పేరు గుర్తు రావట్లేదు ఏమనుకో. మా 7 గంటల ప్లాన్ చేయాల్సిన ప్లాన్ చేయలేదు. అక్కడ నుండి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను. వాడు నెట్ వేసి కొట్టుంటాడు. నెక్స్ట్ సర్వీస్ నావల్ మీద కట్ చేస్తాడా, చేస్తున్నాడు. ఏం చేస్తాడో ఇది యాక్చువల్గా 24 minutes స్కోర్ ఎంతో తెలీదు. ఐ మీన్ ఒక 3-4 వీడియోస్ మ్యాచ్ మొత్తం తీరా ఓకే అంటే వీడు 3-4 వీడియోస్ తీశాడు. ఆ 3-4 వీడియోస్ని కలిపి పెట్టేశాడు అనమాట. సో ఏ మ్యాచ్ ఏంటో తెలియదు. ఫస్ట్ సెట్ తెలియదు, సెకండ్ సెట్ తెలియదు. నాకు తెలిసి సెకండ్ సెట్ అనుకుంటా. సో ఫైనల్గా లాస్ట్ వరకు వీడియో ఉంటుందో లేదో తెలియదు నాకు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇదైతే ఫోన్ టెంపరేచర్ వచ్చేస్తుంది. టెంపరేచర్ ఆటోమేటిక్ కెమెరా ఆగిపోద్ది. వీడు ఆగిపోకుండా వీడు ముందే ఆపేసాడు అనమాట వీడియో. సో దానివల్ల కొంతసేపు అక్కడ వేస్ట్ అయిపోయింది. ఇది సెకండ్ సెట్. మా వాళ్ళు సెట్టింగ్ చేశారు కదా నాగర్గాడ్ సిరీస్లో పాయింట్ వచ్చి. ఈ నాగర్గాడు యాక్చువల్గా సర్వీస్ ఈడిది కాదు, ఇంకోటి చేయాలి. మనీగాడు లేదా వినయగాడు చేయాలి. ఈ జఫాగాడు ముందే తీసేసుకొని కక్కుర్తిడికి ముందే తీసేసుకొని ఐ మీన్ ఆల్రెడీ సర్వీస్ చేశాడు. మళ్ళీ సెకండ్ సర్వీస్ అనమాట వీడికి. ఎంపైర్లు అండ్ ఎవరు గమనించలే అనుకున్నాడు. మా రమేష్ మాయ కనిపెట్టేశాడు అనమాట. కనిపెట్టేసి కెప్టెన్గా వచ్చి ఎంపైర్కి కండోన్ చేస్తే మా ఎంపైర్ అజయ్ సార్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ఆయన చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తారనమాట. సో ఆయన ఏ పొజిషన్లో ఉన్నా చాలా సిన్సియర్గా వ్యవహరిస్తారు అక్కడ. సో దాని రిలేటెడ్ ఆ హ్యాండ్ ఓన్ చేసి పాయింట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్ అప్పటికి 3 పాయింట్ ఇచ్చేస్తాయి కాబట్టి సో సాటిస్ఫైడ్, నో ప్రాబ్లం. అయినా తిట్టేసానే ఉంది, తప్పే కదా అలా సర్వీస్ చేయడం. సో వాడు ఒక మెయిన్ ప్లేయర్ ఆ విధంగా సర్వీస్లు గుర్తుపెట్టుకోకుండా అలా రాంగ్గా చేయకూడదు సర్వీస్లు. సో అది తప్పు కాబట్టి తిట్టాల్సి వచ్చింది. నాకు తెలీదా అంటే సో వాడికి తెలుసు కదా, నేను మర్చిపోయానేమో అని చెప్పి నేను వదిలేసాను మరి. లేకపోతే నేను అది యాక్సెప్ట్ చేసాను కాదు. సో వాడికి కూడా ఓకే పాయింట్లు రావట్లేదు చేసాడేమో. అది కూడా ఒక స్కిల్లా అనుకోవచ్చు. స్కిల్ లాగే ఫీల్ అవుతారు చాలామంది. నెక్స్ట్ ఇంకా సర్వీస్ ఏ సర్వీస్ చేయాలని చెప్పి మాటికి ఇంకా ఎంపైర్ని దొబ్బడం స్టార్ట్ చేసాం మ్యాచ్ అయ్యే వరకు. ఎందుకంటే మళ్ళీ హ్యాండ్ ఆన్ చేస్తాడేమో అని చెప్పి భయం అనమాట. సో అప్పటికి స్కోర్ ఈక్వల్ అయిపోయింది మాది. సో కొంచెం వాళ్ళతో స్కోర్ ఈక్వల్గా ఉండడం, లేకపోతే ఒక 2 పాయింట్స్ మనం ఎక్కువ ఉండడం, దానివల్ల ఇంకా చాలా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. బట్ ఇది సెకండ్ సెట్లో ఇంచుమించు చాలా దగ్గరికి వెళ్ళింది అనమాట స్కోర్. చాలా టైట్గా జరిగింది మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ మాకు వచ్చేస్తుంది అన్నంతవరకు వెళ్ళింది. మ్యాచ్ గెలిచేస్తాం అనుకున్నాను నేను, కానీ బ్యార్లకు యాక్చువల్గా లాస్ట్ 34-33 వైజాగ్ 34 ప్రకాశం 33 అన్నప్పుడు మా వినయగాడు బుల్లెట్ వేస్తాడు. లెఫ్ట్ సైడ్ వచ్చిన బాల్ నాకు లెఫ్ట్ బ్యాక్ వైపు లెఫ్ట్ కోర్ట్లో సర్వీస్ చేశాడు. పవన్ గారు సంబంధించిన పర్సన్ వాడు కొడితే వాడి బ్యాట్ ఫ్రేమ్ తగిలేసి బాల్ కోర్ట్లో పడిపోయింది అన్నమాట. 35-33 మ్యాచ్ ఓవర్. సో ఈ థర్డ్ స్పోర్ట్స్ మేమే తీసుకున్నాం. ప్లస్ ఇప్పుడు 28 అనుకుంటా స్కోరు. మా 7 గంటల సర్వీస్ చేశాడు. డిఫరెంట్గా ఆడితే మా మాయ చాలా గట్టి కొట్టాడు. బాల్ ఇంకా బ్యాక్ వెళ్ళాలి, కానీ బ్యాక్ వెళ్ళినా ఇది వెళ్ళిపోతాడు అనుకో రమేష్ గారు.
ఎక్స్ట్రా ప్లేయర్ కదా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మా వాడు నెట్టిగేసి కొట్టాడు అనుకుంటా. నెట్టిగేసి కొట్టాడు. నేనేం చేస్తాను, ఎండుకు వచ్చింది కదా, సో ఎండుకు వస్తే మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఓ మై గాడ్, ఓవర్ వేస్తే వాడు తిరిగి కొట్టేశాడు బొక్కలాగా. ఈ టైంలో అలా చేయకుండా ఫ్లోటింగ్ అంటే బాగుండేది. నీకు ఎందుకులే బొక్క ఓవర్, శుభ్రంగా ఫ్లోటింగ్ ఆడుకుంటే అయిపోయేది కదరా. లేకపోతే వాడిని ఇటు పెట్టుంటే సరిపోయేది కదరా. కొంచెం కూడా బుద్ధి లేదు నాకు యాక్చువల్గా. ఆ టైంలో కొంచెం తెలివిగా ఉంటే ఇంకా బాగుండేది. వినాయకుడు పాపం కష్టపడుతున్నాడు, వాడికి సపోర్ట్గా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా కొంచెం మంచిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది అన్నమాట. నెక్స్ట్ ఆలోచించుకుంటున్నాం, వాళ్ళు ఎంపైర్ని మళ్ళీ దొబ్బుతున్నాం. ఎవరండి సర్వీస్, ఎవరి హ్యాండిల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పి ఎంపైర్ని అడగడం. పాపం అజయ్ సార్ చాలా ఓపిక్గా చెప్పడం, కొంచెం కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. చాలా అలాంటి పర్సన్ని చాలా తక్కువ మందిని చూస్తాం మనం సొసైటీలో. చాలా రేర్గా ఉంటారనమాట అలాంటి పర్సన్స్. చాలా మంచి వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, చాలా టాలెంటెడ్. నెక్స్ట్ తెలిసాడు ఆయన నవ్వు కొట్టాడు, డిఫెన్స్ ఆడలేదు. ఇంకా దెబ్బ వస్తుంది అనమాట. అలా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు సర్వీస్ నాకే వేస్తారని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను చూడండి. ఇప్పుడు ఎందుకు రిస్క్ అని చెప్పి, రిస్క్ అంటే మనం బయటకు కొట్టేస్తున్నాం కదా. ఈ వినాయకుడిది బ్రహ్మాండం కొడుతుంది. సో దానివల్ల నేను ముందుకు వెళ్ళిపోవడం, వాళ్ళు వినాయకుడికి వేయడం ఆ స్కై సర్వీస్ యాక్చువల్గా బయటకు కొట్టేసానా? లేదు, కోర్టులో కొట్టాను. యాక్చువల్గా బయటకు కొట్టాను, వాడు బ్యాట్ తగిలిస్తుంది అనమాట. సో అందువల్ల నాకు షాకింగ్ ఉంది. అందుకే నేను బయటకి ఎందుకు కొట్టాను అని చెప్పి నా తొడకేసి నేను కొట్టుకున్నాను అనమాట. బయటకు కొట్టేసిన వాళ్ళు ఆడాడు యాక్చువల్గా. అది కానీ బయటికి పోయింది, మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది వాళ్ళకి. ఈ టైంలో వీడు ఏడుకమ్మ గారి షెట్టింగ్ స్లోగా కొట్టితే షెట్టింగ్ చేసి ఆర్డరా అని వాడు కేక్ వేయడం, 5 నిమిషం ఆడకుండా. సరే ఇదేం చేస్తాడు ఇప్పుడు? ఈ టైంలో మా వినయగాడు అడ్వాన్స్ చేస్తాడా? ఇందాక సర్వీస్ బాగా వేసాడు, అందుకే అలా కొట్టాడు. ఇది మాత్రం అడ్వాన్స్ వేసేసాడు. అడ్వాన్స్ వేసాడు. నేను పెట్టేసానా? పెట్టలేదు. అయితే సర్వీస్ బాగానే వేసాడు. కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. నాకు ఏ క్లాస్ సర్వీస్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. వాడికి కొంచెం అడ్వాన్స్ వచ్చాను అనుకున్నట్టే ఇది అడ్వాన్స్ సర్వీస్ వేయించాను నేను. వేయించి వచ్చేది కొట్టింది, నేను బాగానే కొట్టేసాడు. నెక్స్ట్ వినాయకుడు సర్వీస్ వస్తే సర్వీస్ బాగానే ఆడాను. ఓ మై గాడ్, పాయింట్ వాళ్ళకి వెళ్ళింది అనమాట. సో నేను మళ్ళీ మా రమేష్ నాయక్ సర్వీసు మళ్ళీ సేమ్ అలాగ వచ్చాను నేను. ఇది అలాగే ఎక్స్ట్రాగా చూసాడు. అప్ప వాడు ఎక్స్ట్రాగా కొట్టాడు. వినాయకుడు అలా కొట్టాడు, నాడు అలా కొట్టాడు. ఇది ఏం చేస్తాడు వాడు? వాడు అడ్వాన్స్ సర్వీస్ చేసుకున్నాడు. పిచ్చాడు బాగా. వాడు కనబడకుండా కొట్టాడు. వాళ్ళు కనబడకుండా కొట్టేశాడు అనమాట. నేను టెన్షన్గా ఆడుతున్నాను యాక్చువల్గా. ఇది ఎదవా మంచి బాల్ వస్తే బయటకు కొట్టేశాడు వినాయకుడు. అది యాక్చువల్లీ కోర్టులో కొట్టాలి. 34-33 వాళ్ళు 34-33. యాక్చువల్లీ ఈ టైంలో బయట కొట్టకూడదు, మంచి బాలే అది. టైం కూడా తీసుకున్నాం, అయినా టైం డిస్కషన్ చేసుకోలేదు యాక్చువల్గా. ఏంటి అనేది వీడు అడుగుతున్నాడు, నువ్వు కొడతావు నేను కొట్టుతావు అని. నీకు వస్తే కొట్టా, నాకు వస్తే నేను కొడతా అన్నాను నేను. వీడు అలాగే ఉన్నాడు. పవన్ గారు ఏం చేస్తాడు వీడు? వీడు యాక్చువల్ లోపలికి వచ్చాడు కొట్టేద్దామని. వాడికి వచ్చింది వీడు ప్రేమ తగిలి బాల్ పడిపోయింది. మ్యాచ్ స్టార్టింగ్ ముందు ఫోటో దిగమంటే అసలు దిగలేదు. ఇప్పుడు మ్యాచ్ గెలిచేసి విన్నర్స్ కొట్టేశాడు. ఇప్పుడు ఫోటో ఇవ్వరా అంటే ఫోటో ఇవ్వలేదు. ఫోటో కూడా ఇవ్వలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంత నవ్వుతున్నాడో వీడు. అప్పుడు ఇచ్చాడు.